అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే ఏంటి? అవి ఏ పరిస్థితుల్లో చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. నేను డాక్టర్ రాగసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. సో ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్లో మనం చూసేది IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సిమినేషన్, IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పామ్ ఇంజెక్షన్, అండ్ అదర్ థింగ్స్ ఆర్ గ్యామెట్ ఇంట్రాఫెలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్ అండ్ జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్. బట్ రీసెంట్గా మనం మేజర్గా యూజ్ చేస్తున్నవి వచ్చేసి IUI, IVF అండ్ ICSI. సో నార్మల్గా IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సిమినేషన్. ఈ ప్రొసీజర్లో మనం హస్బెండ్ స్పర్మ్స్ అనేవి ఓవ్యులేషన్ టైంలో ప్రాసెస్ చేసి యూట్రస్ లోపల పెట్టడం ద్వారా ఆ స్పర్మ్ అనేది ఎగ్ని రీచ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయి ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది. సో ఈ IUI ఎవరికి చేస్తాము అంటే కొంతమంది చాలా న్యాచురల్ సైకిల్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకున్న వారికి మనం అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వారికి IUI ప్లాన్ చేస్తాం. అండ్ కొంతమందికి మైనర్ స్పామ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మొటిలిటీ అండ్ నెంబర్ ఆఫ్ స్పామ్స్ లో మేజర్గా చేంజ్ లేదు బట్ మినిమల్గా చేంజ్ ఉన్న వారిలో కూడా మనం IUI ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ అదర్ మేల్ ప్రాబ్లమ్స్ ద్వారా వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేయని సిచ్యువేషన్స్లో మనం IUI అనేది ప్లాన్ చేస్తాము. అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్లో కూడా మనం IUI అనేది ప్లాన్ చేస్తాము. ద అదర్ ART ప్రొసీజర్ ఇస్ IVF. ఈ IVFలో మనము ఆఫ్టర్ 9 to 10 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఉమెన్ నుంచి ఎగ్స్ అనేది కలెక్ట్ చేసి స్పర్మ్స్ని కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ని మనం యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఈ IVF ప్రొసీజర్లో మనం ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనము దాని చుట్టూ ప్రాసెస్ చేసిన స్పర్మ్స్ని పెట్టడం ద్వారా ఒక స్పర్మ్ అందులో నుంచి ఒక స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ IVF ప్రొసీజర్ ప్రీవియస్గా ఆల్మోస్ట్ అన్ని న్యాచురల్ అండ్ IUI సైకిల్స్ ట్రై చేశారు అండ్ ప్రెగ్నెన్సీ రాలేదు అన్న వారికి, లేదు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వారికి, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వారికి, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వారికి, సో ఇలాంటి వారికి మనం IVF ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తాము. బట్ కొంతమందిలో సివియర్ స్పర్మ్ ఫ్యాక్టర్ అంటే మొటిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటే ఇక్కడ మనము ఎగ్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనం స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్పర్మ్ని మనం ఆ ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. సో దీన్ని ICSI అంటారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ART procedures available. Thank you.